కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి కవిత ఇష్యూను తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్లో కొందరు బీఆర్ఎస్తో కుమ్మక్కై డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారి పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైంది కదా చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళే కవిత వెనుక ఎవరున్నారో ఏందో తెలియదు, కానీ బీజేపీ వెనుక మోదీ ఉన్నారు, వాళ్ళ వెనుక అవినీతి ఉంది. వాళ్ళ ఒక విషయాలు వాళ్ళే నడుపుకుంటున్నారు, వాళ్ళే బయటకు పోతున్నారు, వాళ్ళే తవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు అవసరమా? నేనేమంటున్నా, ఆ ఒక పార్టీ అవినీతిలో ఎంత కూలుకుపోయిందంటే వాళ్ళు దాన్ని బయటకు రాలేరు. వాళ్ళకి ఎవరు వెనక నుంచి నడపాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రుచుకులు, వాళ్ళ పార్టీలో అవినీతి, వాళ్ళ వ్యక్తిలో ఉన్న వాళ్ళే తవ్వుకుంటున్నారు. బీజేపీ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.